Okay, next problem, y is equal to 1 by x plus 2, comma x is equal to 8, delta x is equal to 0.02. Find the values of delta y and dy. So y is equal to y anna fx anna rendu ote is equal to 1 by x plus 2 ఈ విధంగా ఇచ్చారు. సో ముందుగా మనం డెల్టా y అనే దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో డెల్టా y అంటే దానికి సంబంధించిన ఫార్ములా f of x plus delta x minus fx. ఓకే, సో f of x plus delta x అంటే fxలో x దగ్గర దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, x plus delta xని. సో 1 by x plus delta x plus 2, x ప్లస్లో x plus delta x సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ fx అంటే మళ్ళీ మన ఫంక్షన్ యాజ్ టీస్గా నోట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే 8, డెల్టా x అంటే 0.02. సో 8 ప్లస్ 0.02 ప్లస్ 2 మైనస్ 1 బై 8 ప్లస్ 2. సో 8 ప్లస్ 2 అంటే 10 ప్లస్ 0.02 అంటే 1 బై 10.02 మైనస్ 1 బై 10. సో మనం ఎల్సిఎం తీసుకుందాం. సో 10 ఇంటూ 10.02 వచ్చేస్తుంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ వచ్చేస్తుంది. సో 10 మైనస్ 10.02. ఓకే, సో 10.02లో 10 మైనస్ చేస్తే మైనస్ 0.02 వచ్చేస్తుంది అది. సో చిన్న నెంబర్లో పెద్ద నెంబర్ పోతే మైనస్ తీసుకుంటాం. బై 10 ఇంటూ 10.02. ఓకే, సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి. సో పాయింట్ని తీసేయచ్చు. సో -2 బై 10 ఇంటూ 1002 ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. పాయింట్ తర్వాత ఇక్కడ 2 డెసిమల్స్, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో పాయింట్ అనేది తీసేసి రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 2 1 జా 2 501 జా 1002 కదా 501. సో ఫైనల్గా ఇది -1 బై 501 ఇంటూ 10 అంటే 5010, 5010. సో దీన్ని మనం డివైడ్ చేసి వాల్యూ రాసుకోవాలి. సో 1 అనే నెంబర్ని మనం 5010 తోటి మనం డివైడ్ చేస్తున్నాం. సో పోదు కాబట్టి పాయింట్ తీసుకుంటాం, 0 పాయింట్. సో ఒక 0 వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ కాదు, ఇంకొక 0 తీసుకోవాలి, 100 అవుతుంది. ఇప్పుడు కూడా క్యాన్సిల్ కాదు, ఇది 5010, ఇదేమో 100. ఇంకొక 0 తీసుకుందాం, 1000. సో ఇప్పుడు కూడా తక్కువగానే ఉంది, ఇది 5010, ఇది 1000. ఇంకొక 0 తీసుకోవాలి. సో ఇప్పుడు 10,000 వచ్చేస్తుంది. సో ఇది 5010, ఇది 10,000. సో మనం 2 టైమ్స్ కనుక తీసుకున్నట్లయితే 10,020 వస్తుంది. ఇక్కడేమో 10,000 మాత్రమే ఉంది. సో వీ కెనాట్ టేక్ 2 టైమ్స్. సో మనం 1 టైం మాత్రమే మనం తీసుకోగలం. సో 5010. ఓకే, 0 మైనస్ 0 0, 10 మైనస్ 1. సో బోరింగ్ తీసుకుంటే 10 మైనస్ 1 9. సో 9 మైనస్ 0 9. సో ఇక్కడ 9 మైనస్ 5 అంటే 4. ఓకే, సో నెక్స్ట్ ఇది 4990. సో పాయింట్ ఉంది కాబట్టి 0 తీసుకుంటాం. సో మళ్ళీ ఇది 5000 అనేది 49,000లో 9 టైమ్స్ అనేది మనకి క్యాన్సిల్ అవుతుంది. 5 9 జా 45. సో 9 0 0, 9 1 జా 9, 9 0 0, 9 5 జా 45. సో 0 మైనస్ 0 0, 10 మైనస్ 9 1, ఇక్కడ 8 వస్తుంది. సో 48 మైనస్ 49 మైనస్ 45 4. సో 4810. సో మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి మనం 0 తీసుకుంటాం. సో 48,000 ఆల్రెడీ 9 టైమ్స్ తీసుకుంటే ఎంత వచ్చింది. సో మళ్ళీ 9 టైమ్స్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఎనఫ్. ఆ డివిజన్ మనం అంతవరకు చూద్దాం. సో ఈ వాల్యూ వచ్చేసి ఫైనల్గా డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ 0.0001999. ఓకే, సో దట్ ఈస్ అప్రాక్సిమేట్. నెక్స్ట్ dy. సో dy అంటే f డాష్ x ఇంటూ డెల్టా x.
సో ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఇది 1/x ఫామ్ 1/x + 2 అంటే 1/x మాదిరిగా ఉంది. సో డెరివేటివ్ ఆఫ్ 1/x అంటే -1/x². డెరివేటివ్ ఆఫ్ 1/x మీన్స్ -1/x² అంటే x + 2కి స్క్వేర్ వస్తుంది. మరి ఇది x కాదు కాబట్టి మళ్ళీ దీని డెరివేటివ్ చేయాలి. మరి దీని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? డెరివేటివ్ ఆఫ్ x అంటే 1, డెరివేటివ్ ఆఫ్ 2 అంటే 0. సో దాన్ని మనం ఇంకా రాయాల్సిన అవసరం లేదు, 1 వస్తుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇంటూ Δx. సో మనకి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x అంటే 8, Δx అంటే 0.02. సో 8 + 2 10, 10² అంటే 100. సో -1/100 ఇంటూ ఇక్కడ 0.02. ఓకే, సో మైనస్ ఉంటుంది. సో 100తో డివైడ్ చేస్తున్నాం. సో ఇంకొక 2 ప్లేసెస్ పాయింట్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది, ఇంకొక 2 ప్లేసెస్ బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి సో 0.0002 ఆల్రెడీ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి. సో 100తో డివైడ్ చేస్తే ఇంకో 2 ప్లేసెస్ బ్యాక్ సైడ్ అంటే లేవు కాబట్టి మనం జీరోస్ తీసుకుంటాము. సో ఫైనల్లీ dy ఈజ్ ఈక్వల్ టు -0.0002. ఓకే, దట్ ఈస్ ఆన్సర్.